ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొవ్వూరు, గోపాలపురం, తాడేపల్లిగూడెం, పోలవరం, తణుకు, నిడదవోలులో నియోజకవర్గాల్లో వర్షం కురుస్తుంది. బుట్టాయిగూడెం, నల్లజర్ల ప్రాంతాల్లో భారీగా వాన పడుతుంది. మరోవైపు రాష్ట్రంలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక కూడా జారీ చేశారు. రాగల 3 గంటల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడబోతున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. అయితే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 10 గంటల వరకు కూడా భారీగా ఎండ రావడం, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవగా 10 గంటలకు ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా అలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొవ్వూరు, గోపాలపురం, తాడేపల్లిగూడెం, పోలవరం, తణుకు నియోజకవర్గాల్లో భారీ వర్షం కురుస్తుంది. తణుకులో అయితే ఎదురుగాలతో కూడిన వర్షం కురవడంతో అక్కడ విద్యుత్ స్తంభాలకు సంబంధించి వైర్లు కూడా తెగిపోయి విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడింది. అటు ఏజెన్సీలోని బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. నల్లజర్లలో కూడా కుండపోత వర్షం కురిసిన పరిస్థితి కూడా ఉంది. అటు ఏలూరు, రాజమండ్రి లాంటి పట్టణాలలో సైతం మేఘాలు కమ్ముకోవడంతో ప్రజలు పూర్తి ఎండ నుంచి కూడా కాస్త ఉపశమనం పొందారు. దాదాపు 4 రోజుల నుంచి కూడా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ రోజు ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు రావడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందినటువంటి పరిస్థితి ఉంది. అటు ఈ రోజు పిడుగులతో కూడిన వర్షాలు కూడా వస్తాయనేది కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు ప్రధానంగా పొలాల్లోకి వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు చెట్ల కింద, పాత బాడ్డ వాహనాల కింద, బంగ్లాల కింద కూడా ఉండవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం వాతావరణం అయితే అంతా సజావుగా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ భార్గవ్.